దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ పునరుత్థాన దినాన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాం. మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మనల్ని విమోచించి అందుకు యేసు జీవించిన శ్రమలు, యేసు జీవించిన మరణ వేదనలు ఎన్నో మనకి కనబడతాయి. శ్రమలు పొంది మరణించాడు. నిత్యానందంలో మనం పాలి భాగస్సులం అయ్యేందుకోసం వ్యసనక్రాంతుడుగా పాపం, శాపం, మరణం ఛాయలో పడిన వాడిని ఈ లోకానికి వర్ణింపశక్యం కాని మహిమలోకం నుంచి రావడానికి కృపా సత్యాలకు నిలయమైన తన ప్రియ కుమారుడు దేవుడు అనుమతించాడు. కుమారుడు తన ప్రేమ బాహుల్యంను దేవదూతల ఆరాధన విడిచి సిగ్గు, భయం, ద్వేషం, మరణం పొందడానికి తండ్రి ఆయనను అనుమతించాడు. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదని యెషయా 53:5. అరణ్యంలో గెత్సెమనే శిల్వ మీద ఆయనను చూడండి. కళంకం లేని దైవ కుమారుడు పాపభారాన్ని తన మీద వేసుకున్నాడు. మానవుడి దేవుని మధ్య పాపం సృజించే భయంకరమైన అగాధాన్ని ఆ ప్రభువు తన ఆత్మలో అనుభవించాడు. ఆ వేదనలో ఈ మాటలు ఆయన పెదవుల నుంచి వెలువడ్డాయి. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? మత్తయి 27:46. పాపభారం దాని భయంకరమైన పరిణామం. ఆత్మకు దేవునికి మధ్య అది సృష్టించే అగాధం. ఇది దైవ కుమారుని హృదయాన్ని బద్దలు కొట్టిన పరిణామంగా మనకి కనబడుతుంది. తండ్రి హృదయంలో మానవుని పట్ల ప్రేమ పుట్టించడానికి, రక్షించేందుకు, ఆయనను సమర్థింప చేయడానికి ఈ మహాత్యాగం చేయలేదు. అందుకు తానే కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అనుగ్రహించెను. యోహాను 3:16. తండ్రి ఈ గొప్ప ప్రాయశ్చిత్తం కారణంగా మనల్ని ప్రేమించడం లేదు, మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ ప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు చేశాడు. దారి తప్పిన లోకంపై దేవుడు తన అనంత ప్రేమను కనపరచడానికి క్రీస్తు ఒక సాధనమయ్యాడు. దేవుడు క్రీస్తు యేసునందు లోకంలో తనతో సమాధానపరుచుకున్నాడు. 2 కొరింథీ 5:19. కుమారునితో పాటు దేవుడు కూడా బాధను అనుభవించాడు. అనంత ప్రేమ హృదయం గెత్సెమనే ఆవేదనలో, కల్వరి మరణంలో మన విమోచన మూల్యాన్ని చెల్లించాడు. యేసు అన్నాడు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. యోహాను 10:17. నా తండ్రి మిమ్మల్ని ఎంతగా ప్రేమించున్నాడో నా ప్రాణత్యాగం ద్వారా మీ అతిక్రమాన్ని, పాపభారాన్ని స్వీకరించి మీకు ప్రత్యామ్నాయంగా మరి దేవుని యొక్క శక్తిని మిక్కిలి ప్రియమైన బిడ్డగా నా బలిదానం ద్వారా దేవుడు తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచు వారికి నీతిమంతుడుగా తీరుస్తాడు. దైవ కుమారుడు తప్ప వేరెవరు మనకు రక్షణ ఇవ్వలేదు. ఎందుకంటే తండ్రి రొమ్మున ఉన్నవాడే తండ్రిని వెల్లడిపరచగలడు. దైవ ప్రేమ ఎంత లోతు ఎరిగిన వాడే ఈ ప్రేమను ప్రదర్శించగలడు. నశించిన మానవుల పట్ల దేవుని మానవుని పాపి పక్షంగా క్రీస్తు